ఒక నాయకుడు అంటే అన్ని విషయాలు ఎలా మెరుగుపడతాయో చూడగలిగి ఆ మెరుగైన దృక్పథం వైపు వెళ్ళడానికి ప్రజలను సమీకరించే వ్యక్తి. ప్రజలకు మొదటి స్థానం ఇస్తూనే వారి భవిష్యత్ కలలు నిజం చేసే దిశగా పనిచేయడమే ఆ నాయకుడి లక్షణం. ప్రజలను ప్రేరేపించగలిగితే సరిపోదు, ఆ ప్రేరణను భవిష్యత్ తరాల వారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. నాయకుడు నిరంతరం సానుభూతిని కలిగి ఉండాలి. సమాజం కోరుకున్న సంస్కరణలు విజయవంతం కావడానికి వ్యక్తులతో అనుసంధానం కావాలి. నాయకుడు ఒకే నేపథ్యం నుండి రావాల్సిన అవసరం లేదు. భవిష్యత్ నాయకులు వాస్తవానికి మరింత వైవిధ్యంగా ఉంటారు, కానీ విభిన్న దృక్కోణాలను చూడగలరు. అయితే ఇటువంటి లక్షణాలు ఉన్న నాయకులు ఉన్న సమాజం, ప్రాంతం, రాష్ట్రం, దేశం ఏదైనా మంచి ప్రపంచాన్నిస్తుంది. తన అనుచరులకు పెద్ద కలలు కనేలా, తమలో తాము మెరుగైన సంస్కరణవాదులుగా మారేలా చేసి అందరికీ ఆదర్శప్రాయమైన నాయకుడుగా నిలుస్తూ అధికారం కోసం వెంబడపడకుండా సమాజ అభివృద్ధి సంక్షేమమే కాంక్షగా కాకినాడ జిల్లాలో 4 దశాబ్దాల నుండి జనం మెచ్చిన నాయకుడు, జనంతో కలిసి నిత్యం నడిచే నాయకుడు ప్రసంగి ఆదినారాయణపై ప్రత్యేక కథనం. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా 40 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తూ ఇటు ప్రజా ఉద్యమంలోనూ మరోవైపు రాజకీయంగానూ బలమైన ప్రభావాన్ని చూపుతూ రాజకీయ సమన్వయ సంధానకర్తగానే కాకుండా రాజకీయ వ్యూహకర్తగా కూడా తనదైన ముద్ర వేసిన ఉద్యమ నాయకుడు, అన్ని కులాలను కలిపే ఆలోచనా విధానానికి అనుగుణంగా తన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రజానాయకుడు ప్రసంగి ఆదినారాయణ. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉద్యమంలో భాగంగా భారత రాజ్యాంగంపై కనీస అవగాహన, సమాచార హక్కు చట్టం 2005 వినియోగం, గ్రామ సభల సక్రమ నిర్వహణపై పౌరులకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, అధ్యయన శిక్షణా తరగతులు నిర్వహిస్తూ దశాబ్ద కాలంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తన వంతు కృషి చేస్తున్నారు ప్రసంగి ఆదినారాయణ. కాకినాడ వారసత్వ సంపదను, పురాతన కట్టడాలను రక్షించుకోవడానికి, కాకినాడ నగరానికి జరుగుతున్న విధ్వంసం నుంచి కాపాడుకోవడానికి, కాకినాడను పరిరక్షించుకోవడానికి బలమైన పౌర సమాజాన్ని ఐక్యం చేసేందుకు ఎంఎస్ఎన్ చారిటీస్ భవనాలు, ఆస్తులు, పెద్ద మార్కెట్, ఓం బిల్డింగ్, పిఆర్ కాలేజ్, మెక్లారిన్ హై స్కూల్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవులు సంరక్షణ, హోప్ ఐలాండ్ను కాపాడుకునే విధంగా కోరంగి అభయారణ్యంను ముప్పు వాటిల్లకుండా కాకినాడ సముద్ర తీరం, కాకినాడ పోర్టు మొదలగు వారసత్వ సంపదను సంబంధించిన అంశాలపై సంబంధిత మేధావులను సైతం కలుపుకుని ఉద్యమం చేస్తున్నారు ప్రసంగి ఆదినారాయణ. ఉన్నత విద్యను అభ్యసించి మత్స్యకారులు, బీసీల అభ్యున్నతికి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న పర్యావరణ వాహిని కమిటీలో జిల్లా కోఆర్డినేటర్గా పనిచేసి పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాల విషయం, నీటి కాలుష్యం వంటి అనేక ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మల్లాడి స్వామి గెలుపుకు కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు రాజకీయ రంగప్రవేశం నుండి శాసనసభ్యులుగా గెలుపొందడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా, జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు చేసి అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందిన వారిలో ప్రసంగి ఆదినారాయణ ప్రథముడు.
2007 డిసెంబర్లో సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన అనే నినాదంతో మెగాస్టార్ చిరంజీవిని అందరివాడుగా భావించి రాజకీయాలలోకి రావాలని జిల్లా అణగారిన వర్గాల ఐక్యవేదిక తరపున ఆహ్వానించడంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో ప్రసింగి ఆదినారాయణ కీలక పాత్ర ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాకినాడ అర్బన్ జిల్లా కన్వీనర్గా ప్రసింగి ఆదినారాయణని నియమించారు. కాకినాడ అర్బన్ జిల్లా కన్వీనర్గా ప్రసింగి ఆదినారాయణ తన పనితనంతో ఆ పదవికి న్యాయం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కోఆర్డినేటర్గా వెనుకబడిన వర్గాల నుండి ప్రసింగి ఆదినారాయణని నియమించిన తర్వాత ఆయన తన విశేష సేవలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందించడం జరిగింది. జనసేన పార్టీలో అనేక కార్యక్రమాలు చేసిన ప్రసింగి ఆదినారాయణ పట్ల పవన్ కళ్యాణ్కి కూడా ప్రత్యేక అభిమానం ఉంది. అదేవిధంగా మెగా కుటుంబానికి ప్రసింగి ఆదినారాయణకు అవినాభావ సంబంధం ఉంది. వెనుకబడిన వర్గాల మత్స్యకార సామాజిక వర్గం నుండి జనసేన పార్టీలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ప్రసింగి ఆదినారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులను, బీసీలను జనసేన పార్టీలోకి తీసుకుని వచ్చి పార్టీ బలోపేతానికి నిరంతరం కష్టపడి పనిచేస్తున్న జనం మెచ్చిన నాయకుడు ప్రసింగి ఆదినారాయణ. మాజీ మంత్రివర్యులు మల్లాడి స్వామి ఆశీస్సులతో 1988 సంవత్సరంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం స్థాపించి నిరక్షరాస్యత నిర్మూలన, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో పాటు నూతన వేట విధానం కోసం ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందిన వ్యక్తి. మత్స్యకారుల సంక్షేమం కోసం కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2000 చదరపు అడుగుల స్థలానికి మత్స్యకారుల సంక్షేమ సంఘం ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చారు. మత్స్యకారుల సంక్షేమ సంఘం ద్వారా మత్స్యకార పిల్లలకు అమలాపురంలో రెసిడెన్షియల్ స్కూల్, అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేశారు. ఏపీలో వెనుకబడిన కుల సంఘాలు, బీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి మాజీ మంత్రివర్యులు, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ స్థాపించి వెనుకబడిన కులాలలో ఐక్యతతో పాటు ఏ సమస్య ఉన్నా వారి సంక్షేమానికి కలిసికట్టుగా నడుం బిగించిన జనం మెచ్చిన నాయకుడు ప్రసింగి ఆదినారాయణ. రాజకీయంగా, సామాజికంగా అందరికీ సుపరిచితులుగా, వివాదరహితుడిగా ప్రసింగి ఆదినారాయణకు మంచి పేరుంది. కాకినాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దూరదృష్టి ఉన్న ప్రజానాయకుడు ప్రసింగి ఆదినారాయణ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ సిటీకి కెనడాగా మంచి పేరు ఉంది. ప్రశాంత వాతావరణం, చక్కగా తీర్చిదిద్దిన వెడల్పాటి రోడ్లతో పెన్షనర్స్ ప్యారడైజ్గా కూడా పేరు ఉంది. భూకబ్జాలు, అధికార బలంతో ప్రకృతి వనరులను దోచుకొని రౌడీయిజం చేస్తున్న ప్రస్తుత రాజకీయ వికృత క్రీడల నుండి కాకినాడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాజకీయ అనుభవంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రసింగి ఆదినారాయణ 2024 ఎన్నికల్లో కాకినాడ సిటీ శాసనసభ్యులుగా ఉంటే అభివృద్ధితో పాటు ప్రశాంత వాతావరణం కాకినాడకు ఖచ్చితంగా తీసుకురాగలరన్నది మేధావులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూడాలి ఏం జరుగుతుందో అన్నది.